రంభా ఊర్వశి మేనక అన్నారు. తిలోత్తమని ఎందుకు వదిలేశారు? తిలోత్తమ కూడా ఉంది. ఉందా? ఓకే. టైటిల్ టైటిల్ ఎంది అయిపోద్దని వదిలేశారండి. లేదు, ఇది కథ రంభవర్షి మేనకల గురించే కాబట్టి, కానీ ఇందులో తిలోత్తమ కూడా ఉంటుంది. మేబీ పార్ట్ 2లో ఎక్కువ ఆడుతానే. అంటే పార్ట్ 2కి ఒక బేస్ అయితే సెట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఆడియన్స్ 4th రిలీజ్ అయ్యాక ఒక థ్రిల్ వస్తుంది కదా, ఆబ్వియస్గా క్రేజీ ఐడియా ఉంది. సో కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారని చెప్పి నరేష్ గారు స్టేజ్ మీద చెప్పారు. సెట్కి వస్తే ఈవి సత్యనారాయణ గారి సినిమా చూసినట్టు ఉంది, ఆ సెట్లో వచ్చినంత వైబ్ ఉంది అని చెప్తున్నాను. అవును అవును. ఆ సెట్లో ఎలా ఉండేది? అల్లరి ఇంతమంది కమెడియన్ సేమ్ అల్లరిగా ఉండేది, సీన్లు ఉండేది, వర్క్ హెవీగా ఉండేది, కానీ ఎక్కడ హెవీనెస్ ఫీల్ అయ్యేలా ఉండేది కాదు. పరిగెడుతూ ఉండేవాళ్ళ, నవ్వుకుంటూ పరిగెడుతూ ఉండేవాళ్ళ. ఎందుకంటే కామెడీ కదా, ఎవరికి కెమెరా తిప్పినా పెద్ద నరేష్ ఆయన అల్లాడేస్తాడు, కిషోర్ గారికి పెడితే ఆయన, శ్రీనివాసరెడ్డి గారికి ఉంది, హీరో శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ ఫిల్మ్లో. సో వాళ్ళే కంటిన్యూ పంచులు పడతానే ఉంటాయి, ఇంకా నవ్వడమే, నవ్వుకుంటే అట్లా అయిపోయేది టైం. హూ ఇస్ ఇంద్రుడు అన్న దగ్గర చాలాసేపు ఆలోచించారా, లేదంటే స్ట్రైట్ అవే వెన్నెల కిషోర్ గుర్తొచ్చారా? స్ట్రైట్ అవే అంటే ఫస్ట్ ఇంద్రుడి క్యారెక్టర్ ఫన్ రావాలనుకుంటాం కదా. ఫస్ట్ ఏంటంటే నాకు ఎక్కడో కామెడీ సినిమాలు బాగా ఇష్టం కదా, అందులో జంధ్యాల గారు రిపీటెడ్గా చూస్తూనే ఉంటాం. ఫస్ట్ బ్రహ్మానందం గారు వచ్చారు ఇంద్రుడిగా. ఇంద్రుడు బ్రహ్మానందం గారు వచ్చారు ఫస్ట్ ఇనీషియల్ డ్రాఫ్ట్లో. ఆయన ఇప్పుడు చాలా తగ్గించేశారు సినిమాలు. మళ్ళీ దాని తర్వాత ఇంకా వెన్నెల కిషోర్ గారు డైరెక్ట్. అదే మనకి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు కొన్ని క్యారెక్టర్లు ఫిక్స్డ్ మైండ్తో ఆలోచిస్తుంటాం. ఇప్పుడు యముడు ఎవరు అంటే మనకి అంతకుముందు ఎస్విఆర్ గారు అనుకున్న తర్వాత కైకాల సత్యనారాయణ మించిన యముడైతే నేనైతే చూడలేదు. సరే, కొన్ని క్యారెక్టర్ల కల్లా బెంచ్ మార్క్ అలా సెట్ అయిపోతుంటాం కదా. సో అలాంటి బెంచ్ మార్క్ పెర్ఫార్మర్ని తీసుకురావాలి అనిపించలేదా? లేదంటే ఇది కేవలం కామెడీ సినిమా కాబట్టి ఇందులో కూడా యముడు ఉన్నాడండి. యముడు కూడా ఉన్నాడు, ఇందులో కూడా యముడు ఉన్నాడు. నాకు తెలియదు, ఇది మేబీ మీరు ముందు రిలీజ్ చేస్తే ఇది లీక్ అవుద్ది. అజయ్ గారు చేశారు, యూ విల్ ఫీల్ దట్ వైబ్. అంటే కైకాల సత్యనారాయణ గారు అయింది కదా, నాకు అజయ్ గారు ఒక మాట చెప్పారు, యముడు అనగానే నేను ఇమ్మీడియట్ ఓకే అనేసాను. ఎందుకంటే నేను ఒక్కటే ఫీల్ అయ్యాను, మీరు చెప్పిందే. ఇప్పుడు లెజెండరీ యాక్టర్స్ చేశారు ఆ క్యారెక్టర్, ఈ జనరేషన్లో ఎవరు రాయట్లేదు కదా యముడు అయ్యి. అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు నాయుడు అని కూడా అయిపోయి ఉంటాడు. నాయుడు ఏ డేట్లు ఏమైనా నాకు అనవసరం, నేను ఈ సినిమా చేయాలన్నాడు ఆయన. ఆ హెల్తీ రిలేషన్షిప్ ఉంది బ్యానర్తో, హాస్య మూవీస్తో. ద సేమ్ టైం ఆయన ఎగ్జైట్ అయ్యాడు. సీన్ పేపర్ చూసాక ఇంకా ఆయన కొట్టేంత ఫుల్ ఎనర్జీతో చేస్తారు. అసలు అజయ్ గారి మైండ్లోకి ఎలా వచ్చారు మీకు? అవి కొన్ని మంచి జరగాలని రాసిపెట్టి ఉంటుందండి. ఒకటి చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ఓ హిట్ సినిమా దానికి ఏం కావాలో తీసుకుంటుంది, అదే రప్పించుకుంటుంది అని. అట్లా జరిగింది. బట్ డెఫినెట్గా అసలు ఆయన హైట్కి దానికి అసలు తీసేసారు. అసలు ఆయన వచ్చిన వెంటనే 4 డైలాగులు చెప్తాడు, ఆడియన్స్ పడి అవుతారు. అంటే అజయ్ గారు పౌరాణిక డైలాగులు కూడా చెప్పగలరు, నమ్మారా మీరు? సార్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి ఆయన. నమ్మడంగా ఓకే, కాకపోతే ఏంటంటే ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ పౌరాణికం అన్నది పూర్తిగా ఒక డిఫరెంట్ జానర్. జస్ట్ మీరు అలా కిరీటం పెట్టాక ఫస్ట్ సెట్లోకి అయినా ఫస్ట్ క్యారవాన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను, సీన్ చెప్పేసాను, వచ్చేసాను, అయిపోయింది. వన్స్ ఆయన సెట్లోకి వచ్చేసరికి ఆర్నమెంట్స్ పెట్టుకొని ఇట్లా వచ్చేసరికి ఇక్కడ నిమిషం నేను జర్కయ్యా, ఏంటి సార్ ఇట్లా దిగిపోయారు. నేను అన్నా, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 3 రోజులు వచ్చకుండా పోయాడు, భయం వేస్తుంది సార్. అలాంటి గెటప్లో కామెడీ చేశాడు ఆయన, హిలేరియస్గా ఉంటుంది.